వెల్కమ్ టు 9 న్యూస్. దిస్ ఇస్ రాధిక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఇంకా నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు ఇంకా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో వందల మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. చెక్-ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో బాధితుల్లో ఏపీ మంత్రి పార్థ సారథి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ కు వెళ్లాల్సిన విమానం కూడా రద్దు అవ్వడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో నిరసన చేపట్టారు. 12 గంటలకు పైగా ఆలస్యం తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లుగా ఇండిగో సిబ్బంది ప్రకటించింది. అంతరాయాలను తగ్గించడానికి డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్యను తాత్కాలికంగా తగ్గిస్తామని ఇండిగో ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరికి 10కి గానీ ఇండిగో విమానాలన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అతి త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం అయితే కొనసాగుతుంది. చిక్కుకున్న వారిలో మంత్రి పార్థసారథి కూడా ఉన్నారు. ఇంకా ప్యాసింజర్స్ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏంటి ఇష్యూ? ఎప్పటికీ పునరుద్ధరించే అవకాశం ఉంది? ఇండిగో విమానాలు టెక్నికల్ సమస్యలతో రద్దు కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా కూడా దాదాపు 10ల సంఖ్యలో విమానాలు పూర్తిగా రద్దు కావడం, హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన విమానాలు, ఇతర దేశాలకు వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ కూడా కొంత రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కూడా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి ఇండిగో ఫ్లైట్ కొచ్చికి వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా అర్ధాంతరంగా రద్దు కావడంతో ఆ సమాచారం ఇవ్వకపోవడంతో స్వాములంతా కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొచ్చి వెళ్లాల్సిన విమానం తమకు ముందస్తు సమాచారం క్యాన్సిల్ అయినట్లు సమాచారం ఇవ్వకపోవడంతో స్వాములంతా కూడా చేరుకున్నారు. తమ ఇరుముడ్లతో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పరిస్థితి. సో ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించిన అనంతరం బోర్డింగ్ వద్ద స్వాములంతా వందలాదిగా అయ్యప్ప స్వామి శరణమంటాలు చేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఫ్లైట్ల ద్వారానైనా కనీసం తమను పంపించేయాలి నుంచి కూడా గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా కూడా ఇండిగోకు సంబంధించినటువంటి సిబ్బంది పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాములు కొంతమంది పెద్దవారు, కొంతమంది పేషెంట్స్ కావచ్చు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలాంటి ఆహారం లేకుండా వాళ్ళు గంటల తరబడి నిన్న రాత్రి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇతర విమానాల్లో వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులు అయ్యప్ప స్వాములే కాదు, వందలాది మంది ప్రయాణికులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో మంత్రి పార్థసారథి, ఏపీకి చెందినటువంటి మంత్రి పార్థసారథి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎయిర్పోర్ట్ సిబ్బందితో వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు, లేదంటే ప్రయాణికులను పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా వారితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇండిగోకు సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. టెక్నికల్ సమస్యల, ఇతర సమస్యల వెంటనే వాటిని పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు, పంపించేందుకు ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా ఇండియో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా? ఎందుకంటే వందలాది అయ్యప్ప స్వాములు తమ దీక్షలను విరమించేందుకు శబరిమలకు వెళ్తుంటారు. సో మిగతా ప్రయాణికులు అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఈ రోజు మరి టెక్నికల్ ఇండిగోకి సంబంధించినటువంటి టెక్నికల్ తీరుతుందా, విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలు పునరుద్ధరణ చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.